తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో భాగంగా ఇప్పుడు మనం ఈ క్లాసులో బ్రిటిష్ వారి పరిపాలనా సంస్కరణల గురించి మనము తెలుసుకుందాం. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించిన తర్వాత ఈ భారతదేశ పాలనా సంస్కరణలను కొన్నిటిని తీసుకొని రావడం జరిగింది. అలాంటి వాటిల్లో సివిల్ సర్వీస్ వ్యవస్థ అనేది భారతదేశంలో బ్రిటిష్ పాలనకు ఉక్కు కవచంగా చెప్పుకోవడం జరుగుతుంది. బ్రిటిష్ వారు భారతదేశంలో రాజ్యాధికారాన్ని స్థాపించి సుస్థిరత చేసుకున్న తదంతరము కొన్ని పాలనా సంస్కరణలను తీసుకొచ్చారు. అందులో ఒకటి సివిల్ సర్వీసు వ్యవస్థ. ఈ సివిల్ సర్వీస్ వ్యవస్థ బ్రిటిష్ పాలనా వ్యవస్థకు ఉక్కు కవచంలాగా చెప్పుకోవడం అనేది జరిగింది. వారన్ హేస్టింగ్స్ 1772 సంవత్సరంలో సివిల్ సర్వీస్ వ్యవస్థకు పునాదులు ఇచ్చాడు. భారతదేశంలో సివిల్ సర్వీస్ వ్యవస్థకు పునాదులు వేసిన వ్యక్తి వారన్ హేస్టింగ్స్. కారన్ వాలిస్ సివిల్ సర్వీస్ వ్యవస్థకు పితామహుడు అని పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో సివిల్ సర్వీస్ వ్యవస్థకు పితామహుడు అని ఇతనిని పేర్కొంటారు, లార్డ్ కారన్ వాలిస్. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టాలలో 1833 చార్టర్ చట్టము. ఈ చార్టర్ చట్టము భారతీయులను సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో నియమించుటకు మొదటిసారిగా అనుమతించినటువంటి చట్టము. భారతీయులను సివిల్ సర్వీసులలో ప్రవేశానికి అనుమతించినటువంటి చట్టము 1833 చార్టర్ చట్టము. సివిల్ సర్వీసుకు ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు సత్యేంద్రనాథ ఠాగూర్. ఇతను 1863 సంవత్సరంలో ఎన్నికయ్యాడు. రెండవ వ్యక్తి సురేంద్రనాథ బెనర్జీ. సివిల్ సర్వీస్కు ఎన్నికైనటువంటి రెండవ భారతీయుడు సురేంద్రనాథ బెనర్జీ. ఈ సురేంద్రనాథ బెనర్జీ ఉన్నత ఉద్యోగం చేసినప్పుడు బ్రిటిష్ వారు ఎలాంటి నేరారోపణ లేకుండానే 1883లో ఇతనిని సివిల్ సర్వీస్ నుండి డిస్మిస్ చేయడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వము 1883 సంవత్సరంలో ఎలాంటి నేరారోపణ లేకుండానే సురేంద్రనాథ బెనర్జీని సివిల్ సర్వీస్ నుండి తొలగించడము జరిగింది. ఆ తర్వాత సివిల్ సర్వీస్ పరీక్ష పాస్ అయిన మూడవ భారతీయుడు సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోసు ఐసిఎస్కు సెలెక్ట్ అయిన మూడవ భారతీయుడు. సత్యేంద్రనాథ ఠాగూరు మొదటి భారతీయుడు, సురేంద్రనాథ బెనర్జీ రెండవ భారతీయుడు, మూడవ భారతీయుడు సుభాష్ చంద్రబోస్ ఐసిఎస్కి ఎన్నికైన తొలి ముగ్గురు భారతీయులు. లార్డ్ లిట్టన్ సివిల్ సర్వీస్ పరీక్షల అభ్యర్థుల యొక్క వయోపరిమితిని 21 సంవత్సరం నుంచి 19 సంవత్సరాలకు తగ్గించాడు. లార్డ్ లిట్టన్ భారతదేశంలో వైస్రాయిగా ఉన్నప్పుడు సివిల్ సర్వీస్ అర్హతా పరీక్ష వయసును 21 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలకు తగ్గించాడు. దీన్ని మీరు బాగా మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే సివిల్ సర్వీసు పరీక్ష అర్హత వయసును తగ్గించిన వ్యక్తి ఎవరు అంటే లార్డ్ లిట్టన్. 21 నుంచి 19 సంవత్సరాలకు తగ్గించాడు. లార్డ్ వెల్లస్లీ సివిల్ సర్వీస్ ఉద్యోగాల శిక్షణ కొరకు నవంబర్ 1800 సంవత్సరంలో కోల్కతాలో ఫోర్ట్ విలియం కళాశాలను ప్రారంభించాడు. వెల్లస్లీ పాలనా కాలంలో ఈ సివిల్ సర్వీస్ పరీక్ష పాస్ అయిన అభ్యర్థుల కొరకు శిక్షణ ఇవ్వడం కొరకు ఒక కాలేజీని 1800 సంవత్సరంలో కలకత్తాలో స్థాపించారు. ఆ కాలేజీ పేరు ఫోర్ట్ విలియం కాలేజ్. భారతదేశంలో విద్యావ్యాప్తికై మొదటిసారిగా 1,00,000 రూపాయలను కేటాయించినటువంటి చట్టము 1813 చార్టర్ చట్టము. బ్రిటిష్ ప్రభుత్వము 1813 సంవత్సరంలో చార్టర్ చట్టం చేసింది. 1813 సంవత్సరంలో చార్టర్ చట్టం చేసింది. ఈ చార్టర్ చట్టము భారతదేశంలో విద్యాభివృద్ధి కొరకు 1,00,000 రూపాయలను కేటాయించింది. ఆ తర్వాత ఈ విలియం బెంటింగ్ ఏం చేశాడు అంటే 1813 చార్టర్ చట్టం ఇచ్చినటువంటి 1,00,000 రూపాయలను విద్యాభివృద్ధి కొరకు అది అట్లాగే ఉండిపోయినాయి. కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప మేధావులలో 2 వర్గాలుగా చీలిపోయారు.
ఒకరు మారుతున్నటువంటి విద్య అనేది భారతదేశానికి అవసరమని ఒక వర్గం కోరుకుంటే, మరొక వర్గము తరతరాలుగా వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయ విద్యనే భారతదేశంలో అమలు కావాలని ఒక అభిప్రాయ భేదాలు వచ్చినాయి. అయితే 1813 చార్టర్ చట్టం కేటాయించిన ₹1,00,000 ఏ విద్య మీద ఖర్చు పెట్టాలనో అర్థం కాక అలాగే ఉండిపోయినాయి. విలియం బెంటింగ్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు తన న్యాయ సలహా సంఘం సభ్యుడైనటువంటి లార్డ్ మెకాలే నాయకత్వంలో ఒక కమిటీని వేశాడు. ఏమని వేశాడు అంటే 1813 చార్టర్ చట్టం కేటాయించిన ₹1,00,000 భారతదేశంలో ఏ విద్య మీద ఖర్చు పెట్టాలనో పరిశీలన చేసి తనకు ఒక రిపోర్ట్ ఇవ్వమని కోరడం జరిగింది. సో లార్డ్ మెకాలే పరిశోధన చేసి భారతదేశంలో ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడము ఉత్తమము అని చెప్పాడు. ఉత్తమము అని చెప్తూ రంగులో రక్తంలో భారతీయులుగా ఉండి ఆలోచనలు మేధాశక్తిలో బ్రిటిష్ వారిని పోలిన ఒక కొత్త వర్గాన్ని సృష్టించడమే ఆంగ్ల విద్యా విధానం యొక్క ముఖ్యమైన లక్షణము అని పేర్కొన్నాడు. లార్డ్ మెకాలే భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రపోజల్ చేస్తూ ఏం చెప్పాడు అంటే, రంగులో కానీ రక్తంలో కానీ చూసినట్లయితే భారతీయులుగా ఉండాలి. వారి యొక్క అభిరుచులు, అభిప్రాయాలు, ఆలోచనలు బ్రిటిష్ వారిని పోలిన కొత్త వర్గాన్ని సృష్టించడమే ఆంగ్ల విద్యా విధానం యొక్క ముఖ్యమైన లక్షణము అని చెప్పి లార్డ్ మెకాలే పేర్కొన్నాడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగాలు ఆశిస్తున్న భారతీయులకు ఆంగ్ల విజ్ఞాన పరిజ్ఞానము తప్పనిసరిగా చేస్తూ లార్డ్ హడ్డింగ్ ఒక చట్టం చేయడం అనేది జరిగింది. భారతీయులు ఎవరైనా సరే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం చేయదలుచుకుంటే వారికి తప్పనిసరిగా ఆంగ్ల విద్యలో పరిజ్ఞానం ఉంటేనే మేము ఉద్యోగాలు ఇస్తాము మా కంపెనీలో అని చెప్పి ప్రభుత్వం ఒక చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం లార్డ్ హడ్డింగ్ కాలంలో చేయడం అనేది జరిగింది. తర్వాత 1835 సంవత్సరంలో భారతదేశంలో ఇంగ్లీషు భాషను ప్రవేశపెట్టడం జరిగింది. విలియం బెంటింగ్ 1835 సంవత్సరంలో భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. కానీ తను ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టేటప్పుడు నేను భారతదేశంలో ప్రవేశపెట్టడానికి నాకు మార్గదర్శకుడు రాజా రామ్ మోహన్ రాయ్ అని చెప్పి ప్రకటించుకోవడము జరిగింది. భారతదేశంలో ఆంగ్ల విద్యను ఎవరు ప్రవేశపెట్టారు? విలియం బెంటింగ్. భారతదేశంలో ఆంగ్ల విద్య ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? 1835. ఈ 2 బిట్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడము జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా ఆంగ్ల భాష పరిజ్ఞానం కలిగి ఉండాలి అని బ్రిటిష్ ప్రభుత్వము 1844లో ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. ఎవరైతే బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగం కొరకు అప్లికేషన్ పెట్టుకుంటారో ఖచ్చితంగా ఆంగ్ల విద్యా పరిజ్ఞానము అవసరము అని 1844లో కంపెనీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సర్ విలియం జోన్స్ 1784 సంవత్సరంలో కలకత్తాలో రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే సంస్థను స్థాపించాడు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సర్ విలియం జోన్స్ 1784 సంవత్సరంలో కలకత్తాలో రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సంస్కృతంలో ఉన్నటువంటి గ్రంథాలను ఆంగ్ల భాషలోకి తర్జుమా చేయడము. భారతదేశంలో అతి ప్రాచీన కాలం నుంచి సంస్కృత భాషలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలు చెదలుబట్టి నశించిపోతున్నాయి, పైగా అవి మరుగున పడిపోతున్నాయి. సో కాబట్టి భారతీయ విజ్ఞాన సంపదను వెలికి తీయడం కొరకు విలియం జోన్స్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే సంస్థను స్థాపించాడు. విలియం జోన్స్ మనుస్మృతిని ఇంగ్లీష్ భాషలోకి అనువాదం చేశాడు. విలియం జోన్స్ మనుస్మృతిని ఇంగ్లీష్ భాషలోకి అనువాదం చేశాడు. విలియం జోన్స్ కాళిదాసు సంస్కృత భాషలో రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకాన్ని ఆంగ్ల భాషలోకి అనువదించడం జరిగింది.
ఇది చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు. విలియం జోన్స్ కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంథం, శకుంతల దుష్యంతుల యొక్క ప్రేమ గాథను వర్ణిస్తూ అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంథాన్ని కాళిదాసు సంస్కృత భాషలో రాశాడు. సంస్కృత భాషలో ఉన్నటువంటి అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంథాన్ని విలియం జోన్స్ ఆంగ్ల భాషలోకి అనువాదము చేశాడు. తర్వాత సర్ ఎల్ఫిన్సన్ పేరుతో 1833లో పూనాలోను, రిపీట్ చెప్తున్నాను, ఎల్ఫిన్సన్ పేరుతో 1833లో పూనాలోను, 1834లో బొంబాయిలోను ఎల్ఫిన్సన్ కాలేజీలు ఏర్పాటైనవి. బ్రిటిష్ అధికారి ఎల్ఫిన్సన్ యొక్క పేరుతోటి 1833 సంవత్సరంలో పూనాలోను, 1834 సంవత్సరంలో బొంబాయిలోను ఎల్ఫిన్సన్ కాలేజీలు ఏర్పాటు చేయబడినవి లేదా స్థాపించబడినవి. భారతీయుల్ని విద్యా విధానముతో విద్యావంతులను చేయడము మనల్ని యూరప్కు తిప్పి పంపే రహదారి అన్నమాటే అని ఎల్ఫిన్సన్ పేర్కొంటాడు. ఎందుకంటే బ్రిటిష్ అధికారులు భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి ఆంగ్ల విద్య చదువుకున్న భారతీయులను వారి యొక్క కంపెనీలో ఉద్యోగస్తులుగా పెట్టుకొని భారతదేశ ఆర్థిక వ్యవస్థను దోపిడీలో భాగంగా భారతీయులను ఉపయోగించుకుంటున్నారు. పైగా ఎల్ఫిన్సన్ ఏమన్నాడు అంటే, భారతీయులకు కాక మీరు విజ్ఞానం నేర్పినట్లయితే, విద్యను నేర్పినట్లయితే అదే విద్యతోటి వారు విజ్ఞానవంతులై మనలను తిరిగి బ్రిటన్ దేశానికి పంపగలరు. సో కాబట్టి భారతీయుల్ని విద్యా విధానంతో విద్యావంతుల్ని చేయడము మనల్ని యూరప్కు తిప్పి పంపే ఒక రహదారి అన్నమాట అని చెప్పి ఎల్ఫిన్సన్ పేర్కొనడము జరిగింది. తర్వాత భారతీయ విద్యా విధానంలో మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని వుడ్స్ డిస్పాచ్ను పిలుస్తారు. భారతీయ విద్యా విధానంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఎడ్యుకేషనల్ కమిటీ వుడ్స్ విద్యా కమిటీ అంటాం. వుడ్స్ డిస్పాచ్ 1854 సంవత్సరంలో లార్డ్ డల్హౌసీ కాలంలో చేయబడింది. వుడ్స్ డిస్పాచ్ని లార్డ్ డల్హౌసీ ప్రకటించడం జరిగింది. ఈ డ్రాఫ్ట్ను 1835లో ఎడ్యుకేషన్ బోర్డుకు అధ్యక్షుడైన చార్లెస్ వుడ్ తయారు చేస్తాడు. వుడ్స్ డిస్పాచ్ లేదా వుడ్స్ ప్రణాళిక, వుడ్స్ విద్యా ప్రణాళికను ఎవరు తయారు చేశారంటే చార్లెస్ వుడ్ తయారు చేసిండు. ఎప్పుడు 1835 సంవత్సరంలో ఎడ్యుకేషనల్ బోర్డుకు తను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఈ వుడ్స్ ప్రణాళికను తయారు చేశాడు. ఇండియాకు 1854 జూలై 19న ఇతను ఈ వుడ్స్ డిస్పాచ్ రావడం అనేది జరిగింది. 1854 జూలై 19న వుడ్స్ విద్యా కమిటీ భారతదేశానికి వచ్చింది. ఇది విద్య అందరికీ అందుబాటులో ఉండాలి అని పేర్కొన్నది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏ కమిటీ విద్య అందరికీ అందుబాటులో ఉండాలి అని పేర్కొన్నదంటే వుడ్స్ విద్యా కమిటీ అనేది విద్య అందరికీ అందుబాటులో ఉండాలి అని పేర్కొన్నది. ఈ వుడ్స్ విద్యా కమిటీని మాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంటలెక్చువల్ చార్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. వుడ్స్ డిస్పాచ్ని ఏమంటారు అంటే మాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంటలెక్చువల్ చార్టర్ ఆఫ్ ఇండియాగా పిలవడము జరుగుతుంది. ఆ తర్వాత వుడ్స్ డిస్పాచ్ కమిటీ యొక్క సిఫారసులు ఏం చేసింది ఈ కమిటీ అంటే ప్రత్యేకంగా విద్యాశాఖను ఏర్పాటు చేయాలని సూచించింది. వుడ్స్ డిస్పాచ్ భారతదేశంలో విద్యాభివృద్ధి కొరకు ప్రత్యేకంగా ఒక విద్యాశాఖను అనే దానిని ఏర్పాటు చేయాలి అని చెప్పింది. తర్వాత 3 ప్రెసిడెన్సీ నగరాలలో విశ్వవిద్యాలయాలు స్థాపించాలి అని చెప్పింది. వుడ్స్ డిస్పాచ్ ప్రకారంగా భారతదేశంలో 3 విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డవి. మొదటి విశ్వవిద్యాలయము కలకత్తా విశ్వవిద్యాలయము 1857లో స్థాపించబడింది. రెండవ విశ్వవిద్యాలయము 1857లో బొంబాయిలో స్థాపించబడిన బొంబాయి విశ్వవిద్యాలయం.
మూడవ విశ్వవిద్యాలయము మద్రాసులో స్థాపించబడిన మద్రాస్ విశ్వవిద్యాలయము, కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయాలు అనేవి భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో స్థాపించబడ్డవి. ఈ 3 విశ్వవిద్యాలయాలు స్థాపించినప్పుడు భారతదేశంలో గవర్నర్ జనరల్గా ఎవరున్నారు అంటే లార్డ్ కానింగ్ ఉన్నాడు. లార్డ్ కానింగ్ కాలంలో ఈ 3 విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డవి. బ్రిటిష్ వారి కాలంలో 3 విశ్వవిద్యాలయాలు, ఒకటి కలకత్తా విశ్వవిద్యాలయం, 2 బొంబాయి విశ్వవిద్యాలయం, 3 మద్రాసు విశ్వవిద్యాలయాలు 3 స్థాపించబడినవి. ఆ తర్వాత ఈ కమిటీ, వుడ్స్ కమిటీ ఏం చెప్పిందంటే విద్యను అందరికీ అందుబాటులో ఉండాలి అని పేర్కొన్నది. పైగా ఈ కమిటీ అన్ని అంచెల విద్యాలయాలలో పనిచేసే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థల్ని నెలకొల్పాలి అని చెప్పింది. విద్యార్థులకు విద్యను బోధించాలంటే ఫస్ట్ ఉపాధ్యాయుడు విద్యను అభ్యసించి ఉండాలి. సో కాబట్టి ఆ ఉపాధ్యాయుని విద్యకు సంబంధించిన దాన్ని ఈ వుడ్స్ డిస్పాచ్ ప్రతిపాదించింది. సో కాబట్టి అన్ని అంచెల విశ్వవిద్యాలయాలలో పనిచేసే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థలను నెలకొల్పాలి అని చెప్పడం జరిగింది. విద్యార్థులకు ఉపకార వేతనం అందించాలి అని ఈ కమిటీ పేర్కొన్నది. స్త్రీ విద్యకు ప్రభుత్వ సంపూర్ణ సహకారము అందించాలి అని కూడా పేర్కొన్నది. వుడ్స్ డిస్పాచ్ ఇచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే, ఒకటి, ప్రత్యేకంగా విద్యాశాఖను ఏర్పాటు చేయాలి. ప్రెసిడెన్సీ నగరాలైనటువంటి కలకత్తా, బొంబాయి, మద్రాసులలో 3 విశ్వవిద్యాలయాలు స్థాపించాలి అన్నారు. అందులో భాగంగానే 1857లో కలకత్తా విశ్వవిద్యాలయం, 1857లో 1857లో బొంబాయి విశ్వవిద్యాలయం, 1857లో మద్రాసు విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డవి. ఆ తర్వాత అన్ని అంచెల విద్యాలయాలలో పనిచేసే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థలని నెలకొల్పాలి. ఆ తర్వాత విద్యార్థులకు ఉపకార వేతనాలను అందించాలి. స్త్రీ విద్యకు ప్రభుత్వం సంపూర్ణమైన సహకారము అందించాలి. ఈ అంశాలతోటి వుడ్స్ డిస్పాచ్ ప్రతిపాదించడం జరిగింది. ఈ వుడ్స్ విద్యా ప్రణాళిక ఆధారంగా 1857 సంవత్సరంలో కలకత్తా, బొంబాయి, మద్రాస్ విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డవి. ఆ తర్వాత పంజాబ్ యూనివర్సిటీ 1882లో స్థాపించబడింది. 1882 సంవత్సరంలో పంజాబ్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయము స్థాపించబడింది. 1887లో అలహాబాదు యూనివర్సిటీ స్థాపించబడింది. 1887 సంవత్సరంలో అలహాబాదు యూనివర్సిటీ స్థాపించబడింది. ఆ తర్వాత హంటర్ కమిషన్ 1882 సంవత్సరంలో లార్డ్ రిప్పన్ ఏర్పాటు చేయడం జరిగింది. హంటర్ అనే కమిషన్ను 1882లో లార్డ్ రిప్పన్ అను అధికారి ఏర్పాటు చేశాడు. ఈ కమిటీ భారతదేశంలో విద్యా విధానాన్ని సమీక్షించుట కొరకు ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. హంటర్ కమిటీ దాని ఉద్దేశం ఏంటి అంటే, ఈ కమిటీ భారతదేశంలో విద్యాభివృద్ధిని సమీక్షించడం కొరకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కమిటీ యొక్క సిఫారసు మేరకు 1884లో విశ్వవిద్యాలయాల చట్టం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం చార్లెస్ వుడ్ డిస్పాచ్ మేరకు 1904లో విశ్వవిద్యాలయాల చట్టము చేసింది. వార్సా విద్యా విధానం 1937లో మహాత్మా గాంధీజీ తయారు చేశాడు. ఇది ఒకసారి అడిగాడండి ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో. వార్సా విద్యా విధానమును ఎవరు రూపొందించారు? వార్సా విద్యా విధానాన్ని 1937లో గాంధీజీ ప్రారంభించాడు. ఆ తర్వాత దీనికి గల మరొక పేరు, వార్సా విద్యా కమిటీకి మరొక పేరు నయీ తాలీం అనే పేరు కూడా దానికి పెట్టడము జరిగింది. ఇది సహజ జీవితానికి సాంఘిక సమతౌల్యతకు, వృత్తి విద్యకు మరియు విలువలకు ప్రాధాన్యతనిచ్చింది. నయీం విద్యా విధానము సహజ జీవితానికి, సాంఘిక సమతుల్యతకు, వృత్తి విద్యకు మరియు
విలువలకు బాగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో కొన్ని రాజ్యాంగపరమైనటువంటి సంస్కరణలను చేయడము జరిగింది. బ్రిటిష్ వారు కాలానుగుణంగా అనేక చట్టాలను పరిపాలన, విద్య, సామాజిక, ఆర్థిక, న్యాయ అంశాలపై చేయడం జరిగింది. బ్రిటిష్ వారు భారతదేశ పాలనలో జోక్యం కల్పించుకుంటూ చేసినటువంటి కొన్ని చట్టాలు కాలానుగుణంగా తయారు చేయడం అనేది జరిగింది. ఆ చట్టాలు ఏంటిదంటే పరిపాలనకు సంబంధించిన చట్టాలు, విద్యకు సంబంధించిన చట్టాలు, సామాజిక విద్యకు సంబంధించిన చట్టాలు, ఆర్థిక న్యాయ అంశాలపైన ఈ చట్టాలను బ్రిటిష్ ప్రభుత్వము చేసింది. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టాలలో మొట్టమొదటి చట్టము రెగ్యులేటింగ్ చట్టము. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. బ్రిటన్ పార్లమెంటు భారతదేశ పాలనా వ్యవహారాలలో జోక్యం కల్పించుకుంటూ చేసినటువంటి మొట్టమొదటి చట్టమే రెగ్యులేటింగ్ చట్టం. రెగ్యులేటింగ్ చట్టాన్ని 1773 సంవత్సరంలో భారతదేశంలో తొలి రాజ్యాంగ చట్టంగా పేర్కొంటారు. భారతదేశంలో తొలి రాజ్యాంగ చట్టంగా ఏ చట్టాన్ని పేర్కొంటారు? రెగ్యులేటింగ్ చట్టాన్ని పేర్కొంటారు. రెగ్యులేటింగ్ చట్టము కంపెనీకి భారతదేశంలో వర్తకం చేసుకోవటానికి 20 సంవత్సరాలను అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ 20 సంవత్సరాల వరకు భారతదేశంలో బ్రిటిష్ వారు వ్యాపారం చేసుకునేందుకు అనుమతినిస్తూ కాలానుగుణమైన చట్టాన్ని చేశారు. ఈ చట్టం ప్రకారం పార్లమెంటు ఈస్ట్ ఇండియా కంపెనీపై పరోక్షంగా నియంత్రణకు పుంజుకున్నది. 1772 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారంగా బ్రిటిష్ పార్లమెంటు ఈస్ట్ ఇండియా కంపెనీపై పరోక్షంగా నియంత్రణకు పూనుకొన్నది. రెగ్యులేటింగ్ చట్టం ప్రకారంగా బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియంగా పిలువబడడం జరుగుతుంది. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియమ్స్ లార్డ్ వారన్ హేస్టింగ్స్. మొట్టమొదటి చట్టం ప్రకారంగా వారన్ హేస్టింగ్స్ అనే వ్యక్తి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియంగా చెప్పుకుంటారు. వారన్ హేస్టింగ్స్ను మొట్టమొదటి విలియంగా పేర్కొన్నారు. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్ విలియంను లార్డ్ వారన్ హేస్టింగ్ ప్రారంభించాడు. పరిపాలనా పరంగా బాంబే, మద్రాస్ గవర్నర్లు బెంగాల్ గవర్నర్ యొక్క వేలుబడిలోకి తేబడిరు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భారతదేశ పరిపాలనా వ్యవహారాలలో జోక్యం కల్పించుకుంటూ బ్రిటిష్ పార్లమెంటు చేసినటువంటి మొట్టమొదటి చట్టము రెగ్యులేటింగ్ చట్టం. ఈ రెగ్యులేటింగ్ చట్టము 1773లో చేశారు. ఈ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారంగా బొంబాయిలో ఉన్న గవర్నర్, మద్రాసులో ఉన్న గవర్నర్ బెంగాల్ గవర్నర్ యొక్క ఏలుబడిలోకి తేబడం అనేది జరిగింది. ఈ చట్టం ప్రకారం రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం కలకత్తాలో ఒక సుప్రీం కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారం కలకత్తాలో ఒక సుప్రీం కోర్టు అనే దానిని ఏర్పాటు చేశారు. 1774లో ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులతోటి ఒక సుప్రీంకోర్టును కలకత్తాలో మొదటిసారిగా బ్రిటిష్ వారి కాలంలో ఏర్పాటు చేయబడింది. ఇందులో ఒకడు ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులు అంటే 1+3 మొత్తం ఎంతమంది న్యాయమూర్తులు? 4 మంది న్యాయమూర్తులతోటి ఒక న్యాయ వ్యవస్థను వారు తీర్చిదిద్దడం జరిగింది. తర్వాత మొట్టమొదటి సుప్రీంకోర్ట్ ఆఫ్ కలకత్తా ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో మొట్టమొదటి సుప్రీంకోర్ట్ ఆఫ్ కలకత్తా ప్రధాన న్యాయమూర్తిగా సర్ ఎలిజ్ ఇంఫే అనేట ఆయన నియమించబడ్డాడు. సర్ ఎలిజ్ ఇంఫే అంటే ఆయన మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. ఆ తర్వాత భారతదేశ పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకుంటూ బ్రిటిష్ పార్లమెంటు చేసినటువంటి 2వ చట్టము ఫిట్స్ ఇండియా చట్టము. దాన్ని పిట్ ఇండియా చట్టము అంటాం. పిట్ ఇండియా చట్టము ఏ సంవత్సరంలో చేయబడింది? 1784 సంవత్సరంలో పిట్ ఇండియా చట్టము చేయబడింది.
ఈ చట్టం క్విట్ ఇండియా చట్టము ఒక ముఖ్యమైన ఉద్దేశాలు ఏమిటి అంటే రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సరిదిద్దటానికి క్విట్ ఇండియా చట్టము చేయబడింది. ఈ క్విట్ ఇండియా చట్టాన్ని ఇంగ్లాండ్ ప్రధానమంత్రి సర్ విలియం పిట్స్ జూనియర్ చొరవతోటి ఈ చట్టాన్ని రూపొందించారు. క్విట్ ఇండియా చట్టమును బ్రిటిష్ ప్రధానమంత్రి సర్ విలియం పిట్స్ జూనియర్ చొరవతోటి చట్టం అనే దానిని చేయడము జరిగింది. ఈ క్విట్ ఇండియా చట్టం ప్రకారం భారతదేశంలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానము ప్రవేశపెట్టబడింది. క్విట్ ఇండియా చట్టం ప్రకారంగా భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వ విధానము ప్రవేశపెట్టబడింది. ఈ క్విట్ ఇండియా చట్టము కంపెనీ ప్రభుత్వాన్ని పర్యవేక్షించుటకు గాను 6 సభ్యులతోటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను కూడా ఈ లండన్లో ఏర్పాటు చేయడము జరిగింది. ఈ క్విట్ ఇండియా చట్టము భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ కంపెనీ పాలనా వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి ఒక 6 సభ్యులతోటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అన్నాన్ని లండన్లో ఏర్పాటు చేయడము జరిగింది. 1772 చట్టము, 1784 చట్టము, 1813 చార్టర్ చట్టం. చార్టరు అంటే ఇక్కడ ఒప్పందము అని అర్థం. చార్టర్ అనగా ఒప్పందం. ఈ చట్టం ప్రకారం మొట్టమొదటిసారిగా స్వేచ్ఛాయుత వ్యాపారాన్ని ప్రారంభించడము జరిగింది. 1813 చార్టర్ చట్టం ప్రకారం భారతదేశంలో స్వేచ్ఛాయుత వ్యాపారము అనుమతించబడింది. ఈ చట్టం ప్రకారంగా మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ఇండియాలో 1813 చార్టర్ చట్టము, చార్టర్ అంటే ఒప్పందం అని అర్థం. ఈ చట్టం ప్రకారంగా మొట్టమొదటిసారిగా స్వేచ్ఛాయుత వ్యాపారము భారతదేశంలో ప్రవేశించడానికి అవకాశం ఏర్పడింది. మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ఇండియాలో విద్యా వ్యాప్తికి 1,00,000 రూపాయలను కేటాయించడము జరిగింది. అదేవిధంగా భారతదేశంలో క్రైస్తవ మత సంస్థలు మత ప్రచారం చేసుకోవటానికి, విద్యా సంస్థలను నెలకొల్పుకోవటానికి అనుమతిని ఇవ్వడం అనేది జరిగింది. సో మనం ఇప్పటి వరకు ఈ క్లాసులో సివిల్ సర్వీస్ వ్యవస్థకు పితామహుడు ఎవరు ఆరంభించడం జరిగింది, ఆ తర్వాత బ్రిటిష్ వారి కాలంలో చేసిన మొట్టమొదటి చట్టం ఏంటి, రెగ్యులేటింగ్ చట్టము, 1813 చట్టాల గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో కొన్ని చట్టాల గురించి తెలుసుకుందాం.